చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలు మనం ప్రజలే దేవతలు అంటాం, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ప్రజాస్వామ్యంలో నిర్ణయాత్మక శక్తి అని. ప్రజలకు దూరం అయితే ఇదిగో ఇదే పరిస్థితి. ప్రజల యొక్క మనోభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలన చేసే వాళ్ళు ప్రజలు ఆదరిస్తారని గ్రహించాలా. ఏమన్నప్పటికీ రాజకీయ నాయకులకు పెద్ద గుణపాఠం నేర్పించేటువంటి ఒక ఉదాహరణగా జగన్ ఆయన పరిపాలన తీరు మిగిలిపోతుంది చరిత్రలో అనుకుంటున్నాం. ఆ రకంగా ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేయలే 14-15 స్థానాలు దిగజారిపోతుంది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అట్లాంటి స్థితికి పోయినాడంటేనే మేము అనుకునే కంటే ఎక్కువగా ప్రజలు అసహించుకున్నారు, ప్రజలు తీవ్రంగా మదన పడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఇతని పీడ విరుగడ చేసుకోవాలనుకున్నారు. కాబట్టి ఒకటైతే 82%. అంటే గఫూర్ గారు నేను బటన్ నొక్కాను, ప్రజలు నాకు బటన్ నొక్కుతారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా చాలా గట్టి విశ్వాసంతో కనిపించారు. చాలా మంది సైలెంట్ గా మాకు బటన్ నొక్కబోతున్నారని చెప్పి, ఈ నొక్కిన బటన్ ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు మనం ఒకటేనండి చూడాల్సింది, బటన్ నొక్కాడు, బటన్ నొక్కిందంతా ఆయన నొక్కిందంతా అనేది జనం తేల్చుకున్నారు. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం కంటే ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళ నొక్కుడు విపరీతంగా ఉంది. కరెంట్ ఛార్జ్ ఒక ట్విట్ బిట్ కూడా చూశాను నేను. ఒక లేడీ వచ్చేసి ఆమె మాట్లాడుతుంది, అవునయా నాకు 10,000 వచ్చింది నిజమే, కరెంట్ ఛార్జీలు ఎంత పెంచినాడు అని లెక్కలు చెప్తుంది. అట్లాగే బస్ ఛార్జీలు, అట్లాగే మిగతా అని లెక్కలు చెప్తుంది. ఈ లెక్కలని చెప్పి ఇచ్చింది మాకు పిసరంతా, మా నుంచి లాగింది కొండంతా అని. ఇది ప్రజల్లోకి పోయింది. ఈ బాలుడు కార్యక్రమం ద్వారా ప్రతిపక్షాలు చేసిన ప్రచారం గాని, అట్లాగే మేము చేసిన ఉద్యమాలు గాని, అట్లాగే చిన్న మధ్యతరగతి ఉద్యోగస్తులు, చిరుద్యోగులందరూ కూడా స్వయం అనుభవంలో సమ్మెలు చేస్తే ఎట్లా అణచివేస్తాడు, సమ్మెలు చేస్తే ఎట్లా తరిమేసి కేసులు పెడతాడని అర్థమైన తర్వాత ఇతని పీడ వదిలించుకోవాలని నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఎక్కడ మాట్లాడలేదు, సైలెంట్ గా పోయినారు. వాళ్ళు చేసిన పని వాళ్ళు పూర్తి చేసినారు. మహిళలు ఎక్కువ వేసినారు అనుకుంటున్నాడు ఆయన. ఈ మహిళలే ఎక్కువగా ఈయన పోవాలనుకున్నారు. కాబట్టి మహిళా ఓటింగ్ ఎక్కువ జరిగిన చోటల్లా మెజారిటీ బాగా పెరిగింది. కాబట్టి మహిళల ఓటింగ్ లేదు, ఏ ఓటింగ్ లేదు ఆయనకు. ఆయనకు చీత్కారము, ఆయన సాగనంపే కార్యక్రమం తప్ప ప్రజలు మాత్రం ఆ పరిపాలన అసహించుకున్నారు, వ్యతిరేకించారన్నది స్పష్టమవుతుంది. ఇప్పుడన్నా గ్రహిస్తే మంచిది.